సువార్త ప్రకటించని ఎడల నాకు యేసయ్య, ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఇంతవరకు నీ సన్నిధానంలో మమ్మల్ని మీ ఆత్మచేత నడిపించారు ప్రభువా. ఈ ప్రశస్తమైనటువంటి వేళలో నీ మాట ఇవ్వడానికి మేమందరం సిద్ధపడి ఉండగా మీ మధురమైనటువంటి మాటలు వినిపింపచేసి నీ వాక్యుల ద్వారా మమ్మల్ని బలపరచి స్థిరపరచి నీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకుని ప్రార్థించి పొంది నాను తండ్రి, ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో మరి దేవుని దివ్యమైనటువంటి మాటలు మీతో పంచుకోవడానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేరుకుడిని మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. అందరికీ వందనాలు. బాగున్నారా? ఓకే, మంచిది. దేవుని కృపను బట్టి మరి దినం వెంబడి దినం, వారం వెంబడి వారం, మాసం వెంబడి మాసం, సంవత్సరం వెంబడి సంవత్సరాలు మన జీవితాలలో గతించిపోతూ ఉన్నాయి. ఏమైపోతున్నాయమ్మా? మన గతించిపోతున్నాయి, మన మీద నుండి దొర్లిపోతూ ఉన్నాయి. అవునా కాదా? అవును. కనుక మరి ఇలా వెళ్ళిపోతున్నాయంటే అర్థం ఏంటి అమ్మా? అర్థం ఏంటి? ఒక రోజు గడిచిందంటే మన జీవితంలో మనం మరణానికి ఒకరోజు దగ్గరయ్యాం. ఒక వారం గడిచిందంటే మన మరణానికి ఒక వారం దగ్గర అవుతున్నట్లు లెక్క. అంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఈ బాక్స్ దగ్గరికి నేను వెళ్తున్నాను, ఒక్కొక్క అడుగు వేస్తున్నానంటే అర్థం ఏంటి? ఈ బాక్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాను. అంటే మానవుని యొక్క జీవితం అంతం ఏంటి? మరణం. అంటే ఇప్పుడు ప్రతి మనిషి కూడా మరణానికి సమీపిస్తూ ఉన్నాడు. ఒక దినం గడిచినా, ఒక గంట గడిచినా ఆ గంట ఎక్కడికి వెళ్తుంది అంటే మరణపు అకౌంట్లో పడతారు. అంటే మరణానికి దగ్గరగా అవుతూ ఉన్నాం. మరి మరణానికి దగ్గర సమీపిస్తూ ఉన్నప్పుడు మనకు కూడా మరొక విషయం ఏంటంటే, ఎంతైతే మరణానికి దగ్గర అవుతున్నామో అంతగానే మనము దేవుని దగ్గరికి వెళ్తున్నామన్న విషయం కూడా మనకి అర్థమవుతుంది కదా. మనం ఇక్కడ మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్తూ. అంటే అర్థం మనం మన జీవితంలో ఒక దినం దొరుకుతూ ఉంది, వారం దొరుకుతూ ఉంది అంటే మనం ఒక ముందుకు వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉన్నప్పుడు మరి మనం ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి దేవుని దగ్గరికి అమ్మా అక్కడ పర్మిషన్స్ ఉంటాయి కదా. పర్మిషన్ ఉంటుందా? ఉండదు. ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు. ప్రధానమంత్రి దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్తాకుంటుందా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వెళ్తాకుంటుందా? కలెక్టర్ గారి దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్తాకుంటుందా? ఎందుకు వెళ్ళకూడదు? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా రూల్స్ ఉంటాయి, చాలా పర్మిషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ ఒక తగిన వ్యక్తిగా నువ్వు ఉంటే అన్నీ పరిశీలన చేసి, అన్నిటిని స్కాన్ చేసి, అన్నిటినీ చెక్ చేసి అప్పుడు ఆ వ్యక్తిని ఒక ప్రధానమంత్రి దగ్గర పంపిస్తారు, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పంపిస్తారు. అది ఆషామాషి కాదు. ఒక వ్యక్తి ఒక అధికారిని కలుసుకోవడానికి, ఒక వ్యక్తి ఒక అధికారిని సమీపించడానికి
ఇన్ని రూల్స్, ఇన్ని చెకింగ్స్, ఇన్ని పరిశీలనలు ఉంటే మరి దేవాది దేవుడు, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, గనుడైనటువంటి దేవుని ఒక వ్యక్తి సమీపించాలంటే, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మహిమలోనికి ఆ వ్యక్తికి ఎన్ని రూల్స్ ఉండాలి కదా, ఆ వ్యక్తికి ఎన్ని పరిశీలనలు ఉండాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, మనుషులంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ప్రాణాత్మ దేహాలతో ఉన్న మనం దేవుని సమీపించిన కొలదే, మన దినాలు జరుగుతున్న కొలదే మనలో ఏం రావాలి? రూపాంతరం రావాలి, దేవుని పోలిక రావాలి, దేవుని స్వభావం రావాలి. ఈ మానవ స్వభావం చావాలి, దేవుని స్వభావము రావాలి. మన పోలిక నవీనత్వాన్ని సంపాదించుకోవాలి. మన ఆలోచనలు మారాలి, మన ఉద్దేశాలు మారాలి, మన నడవడిక మారాలి, మన ప్రవర్తన మారాలి. అన్నీ మారినప్పుడే ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అర్హులం. అంతేగాని ఎలాగున్నా పర్లేదులే, యేసు ప్రభా అంటే ఆయన చేసుకుంటాడులే అనుకుంటున్నారేమో చాలామంది. కాదు, యేసు ప్రభుని చేరాలి అంటే చాలా నిష్ఠ అవసరం. ఒక రోజున యేసు ప్రభుని కొంతమంది చూసన్నారు, యేసయ్యా నీ నామం పేరిట మేము దయ్యాల్ని వెలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేస్తాం. ఏం చేశారట? అద్భుతాలు చేశారట వీళ్ళు. అబ్బా చూసారా, దెయ్యాలను కూడా వెలగొట్టారంట. బా ఇంకా ప్రవచనాలు చెప్పారట. మరి ఇన్ని చెప్పాం కదా అంటే యేసు ప్రభు అంటున్నాడు, అవునా, నిజమా? అయ్యో మీరు ఎంత గొప్పవారు, ఎంత శ్రేష్టమైన వారు, ఎంత ఘనులు మీరు. దెయ్యాన్ని వెళ్ళగొట్టారంటే, అద్భుతాలు చేశారంటే, ప్రవచనాలు చెప్పారంటే భూమి మీద మిమ్మల్ని మించిన వాళ్ళు లేరయా, భూమి మీద మీరంటి శ్రేష్ఠులు లేరయా, భూమి మీద మీ అంటే ఉత్తములు లేరయా, భూమి మీద మీ అంతా ఘనులు లేరయా అని చెప్పలేదు. హల్లెలూయా. మరేం చెప్పాడయ్యా యేసుప్రభు అంటే కనుక, యేసుప్రభు అన్నాడు, మీరెవరో నాకు ఆ వాక్యం చదివినప్పుడు, ఆ వాక్యాన్ని చూసినప్పుడు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా నా మైండు అదొక రకంగా అయిపోయింది. నాకు ఆలోచనలు చాలా తల్లడిల్లిపోయాయి. నేను ఇక అరే బాబురే, ఏంట్రా ఈ మాట, ఏంటి పలుకు, యేసు ప్రభువు చెప్తున్న మాట, ఎవరినంటున్నాడు ఈ మాట? ఒక విగ్రహారాధికులతో కాదే, ఒక నామకార్థ క్రైస్తవులతో కాదే, ఒక వ్యభిచారితో కాదు, దొంగలతో కాదు, అన్యాయస్తులతో కాదు, పాపులతో కాదు. ఎవరితో చెప్తున్నాడయ్యా ఈ మాట? ఎవరితో అంటున్నాడు ఈ మాట? వారెవరో తెలుసా? వారు ఎటువంటి వారో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడలాడి పరిగెత్తిపోయాయి. వారు ప్రార్థన చేస్తే అద్భుతాలు, వారి ప్రవచనాలు చెబుతూ ఎంత గొప్పగా వాడబడ్డారు కదా. మనకి ప్రార్థన చేస్తే దయ్యం పోతే, ఆహా ఈ దైవజనుడంటే వీడురా దైవజనుడు, వీడు కాబట్టి దయ్యాన్ని వెలగొట్టాడు రా అని మనము ఆ దైవజనుడిని ఎక్కడో పెడతాం. దైవజనుడు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందిరా, ఆహా వీడురా అసలైన ససలైన పరిశుద్ధమైన సేవకుడు రా అని మనం అనుకుంటాం.
ప్రవచనాలు చెప్తూ ఈ రోజున జనాలు అనేక మంది ఏ పిచ్చిలో ఉన్నారో తెలుసా? ప్రవచనాల పిచ్చిలో ఉన్నారు. మాకు ప్రవచనం చెప్పండి. చాలామంది కూడా ప్రవచన పిచ్చి ఎక్కువ. ఏమవుతుంది ఏంటో భవిష్యత్తు ఏమవుతుంది బైబిల్లో లేదా? ఏమవుతుందో భవిష్యత్తు అమ్మ బైబిల్లో లేదా? ఆడు బైబిల్ చదివితే వాడి భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. వీడు బైబిల్ చదవడం, ప్రార్థన చేసి ఏం జరుగుతుంది, మా కుటుంబంలో ఏం జరుగుతుంది, మా కుటుంబంలో ఏముంటుంది, నువ్వు సరిగ్గా ఉంటే అన్నీ బాగుంటాయి. వీడు సరిగ్గా ఉండడం, ఈ కుటుంబం మాత్రం గడిబిల్లు ఉంటూ ఉంటాడు. కాదు నా ప్రియదేవుడా, నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు అయ్యో బాధ అనిపించింది, వేదన అనిపించింది. ఎందుకు? ఇటువంటి వారిని దేవుడు ఎర్రగను అంటే నాలాంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తికి రేపొద్దున పరిస్థితి ఏంటి? దయ్యాలు వెళ్ళగొట్టేటువంటి దైవజనులకే, అద్భుతాలు చేసేటువంటి దైవజనులకే నీరెవరో నీకు తెలియదు అబ్బాయి, నా దగ్గర నుండి వెళ్ళిపోండి. నిజంగా చాలా బాధ కదా. నేను అనుకుంటున్నాను ఈ రోజున చాలామంది సేవకులు ఫేమస్ అయిపోయిన వాళ్ళు, దయ్యాలు పోగొట్టేవాళ్ళే, ప్రవచనాలు చెప్పేవాళ్ళే. వాళ్ళంటే ఎంత పిచ్చో జనానికి. కానీ పైన యేసుప్రభు అంటున్నటువంటి మాట, మీరెవరో నేను ఎర్రగను అంటున్నాడు. అప్పుడు అనిపించింది, ప్రభా దెయ్యాలను వెళ్ళగొట్టకపోయినా పర్వాలేదు, అద్భుతాలు చేయకపోయినా పర్వాలేదు, ప్రవచనాలు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నేను ఎవరో నువ్వు ఎరిగితే చాలు. హల్లెలూయా. అందుకే పాట, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చెబుతుంది, మన జీవితాలలో మనం ఇక్కడ ఎంత చేశామో అనేది కాదు, దేవుని దృష్టికి ఎంత యోగ్యమైంది చేశామో అది ముఖ్యం. హల్లెలూయా. చూడండి అక్కడ చదువమ్మ వాక్యం, అది మత్తయి సువార్త 7వ అధ్యాయం. చదువమ్మా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి వారితో చెప్పుదును. హల్లెలూయా. అమ్మా వింటున్నారా మాటలు? వినపడుతున్నాయా నా మాటలు? నాకు ఈ వాక్యం చదివిన తర్వాత అనిపించింది, ఇది సామాన్యమైనటువంటి మాట కాదు. ఏ మాట?
మాట ఇది సామాన్యమైనటువంటి మాట కాదు. ఏ మాటయా ఇది అంటే గనుక, అయ్యా యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. వాళ్ళు ఏం చేశారయ్యా అనేది కాదు. వాళ్ళు అద్భుతాలు చేసినా, ఆశ్చర్యాలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు ఆశించినటువంటి చిత్తము కానీ, దేవుడు ఆశించినటువంటి క్రమము కానీ లేకదు. అందువలన ప్రభు చెప్పినటువంటి మాట ఏందయ్యా అంటే గనుక, అక్రమము చేయువారులారా. ఏం చేస్తారంటే వీళ్ళు అక్రమము చేశారు తండ్రి. వీళ్ళు క్రమమైనటువంటి జీవితం లేదు. మేము భక్తులమని చెప్పుకుంటున్నారు, మేము పరిశుద్ధులమని చెప్పుకుంటున్నారు, మేము ప్రార్థన చేస్తామని చెబుతున్నారు, మేము దయ్యాలు వెళ్ళగొడతామని చెబుతున్నారు. అయినా వాళ్ళ జీవితాల్లో ఏం లేదంట, క్రమం లేదు. ఓ క్రమం లేని క్రైస్తవుడా, ఓ క్రమం లేని సేవకుడా, నీవు ఎంత భక్తి చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, క్రమము లేని అక్రమ జీవితము నీలో ఉంటే ఒక రోజున దేవుని దగ్గర నీవు భంగపడవలసి వస్తుంది. నీ భక్తిలో క్రమము లేకపోతే, నీ పాటల్లో క్రమము లేకపోతే, నీ యొక్క ప్రార్థనలో క్రమం లేకపోతే, నీ పరిశుద్ధతలో క్రమము లేకపోతే, నీ నిత్య జీవితంలో, నీ యథార్థ జీవితంలో క్రమము లేకపోతే, నీ కుటుంబంలో క్రమము లేకపోతే, అక్రమము నీ కుటుంబంలో, నీ మనసులో, నీ హృదయంలో, నీ యొక్క ప్రవర్తన ఎక్కడ ఉన్నా ఆ అక్రమాన్ని బట్టి దేవుడు నిన్ను ఒక రోజున పరలోకంలో ఎరగను. అక్రమం చేయవాడా, అక్రమం చేయవారులారా, నా ఎదురు నుండి తొలగిపోండి అని చెప్పేటువంటి ఆ సమయం రాకముందే మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి. అమ్మాయి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏది చెబితే అదే చేయాలి. దేవుడు ఏది చేయొద్దంటాడో అది మానేయాలి. అమ్మాయి నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలలో ప్రభు మన భక్తిని చూసి సంతోషించాలి, మన ప్రార్థన చూసి సంతోషించాలి, మన ప్రవర్తన చూసి సంతోషించాలి. చేస్తున్నాములే భక్తి, మాకు తెలిసిన భక్తి మేము చేస్తున్నాం, మాకు తెలిసిలే మేము ఎలా ఉండాలో అనుకుంటున్నారేమో ఒక రోజున భంగపడవలసి వస్తుంది. అయ్యా దెయ్యాలు వెళ్ళగొట్టినోడు గొప్ప, కూర్చుని పాటలు పాడేవాడు గొప్ప, అద్భుతాలు చేసేవాడు గొప్ప, కూర్చుని వినేవాడు గొప్ప. ఎవరు గొప్పయ్యా? ఎవరు గొప్పమ్మా? మనం అనుకుంటాము, వాళ్ళని చూసి ఆహా ఆహా ఓహో అనుకుంటాం. కానీ వారి యొక్క రహస్య జీవితం, వారి యొక్క రహస్య హృదయం యొక్క ఆలోచనలు, హృదయం యొక్క తలంపులు, వారి కుటుంబంలో జరిగే కార్యక్రమములు, వారి ఒంటరిగా ఉన్నప్పుడు చేసేటువంటి క్రియలు, వీటన్నిటినీ మనం చూడకపోవచ్చు. వాళ్ళ యొక్క పైవేశాన్ని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసేటువంటి క్రియలు సమాజం ఉన్నప్పుడు, నలుగురు ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం. కానీ వ్యక్తిగతంగా మాట నాలుగుకి రాక మునిపే దానిని ఎరిగినటువంటి దేవుడు వారి హృదయ ఆలోచనల్ని మనసులో తలంపు పుట్టక మునిపే ఎరిగినటువంటి దేవుడు వాళ్ళని చూస్తున్నాడు. చూసి వాళ్ళు ఎంత పరిచర్య చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా వాళ్ళని చూస్తున్నాడు తక్కెడలో. వాళ్ళని చూచినప్పుడు వాళ్ళ జీవితం ఆయన ఆశించిన రీతిలో లేదు గనుక, వాళ్ళు త్రాసులో తేలిపోయారు కనుక వాళ్ళని కొట్టివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నీ భక్తి నా భక్తి, నీ ప్రార్థన నా ప్రార్థన, మన ప్రార్థన, మనం వెళ్తున్న ఈ మార్గం ఒకవేళ మన దృష్టికి సరైనదిగా కనపడవచ్చు, ఓకే అనిపించవచ్చు, కానీ ఆయన ఓకే అనాలి. నువ్వు ఓకే అనేసుకుంటే కాదు, ఆయన ఓకే పర్వాలేదు ఓకే అని ఆయన చెప్పాలి. ఈ రోజున ఆయన చెప్పకుండా వాళ్ళకి సొంతగా ఎన్నో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పరిచర్యలు ఎన్నో క్రమాలు తప్పిపోతున్నాయి. క్రమం లేని పరిచర్యలు, క్రమం లేనిటువంటి ప్రార్థనలు, క్రమం లేని సంఘాలు, ఈ రోజున క్రమం లేని సేవకులు, క్రమం లేని విశ్వాసులు, క్రమం లేని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఈ రోజున ఉన్నాయి. ప్రతిని బిడ్డ క్రమం లేని జీవితాన్ని జీవిస్తే, అక్రమ జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఏదైనా దేవునికి ఇష్టం లేని, దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి స్థితి నీలో ఉంటే, నీ పరిచర్యలో ఉంటే, నీ సాకులో ఉంటే, ఆ పరిచర్ని కానీ, సాకుని కానీ, ఆ విశ్వాసాన్ని కానీ, ఆ కుటుంబానికి కానీ, ఎవరే కానీ మనుష్యులకి పక్షపాతం ఉండొచ్చు, మనుష్యులు ఒకవేళ మొహమాటం ఉండొచ్చు మనుషులకి కదా, కానీ దేవుడికి మొహమాటం ఉందా? లేదు. దేవుడికి మొహమాటం లేదు, దేవునికి పక్షపాతము లేదు. నేనైనా నీవైనా ఎవరైనా ఒకటే కొలబద్ద ఆయనకి. ఆమేన్. అమ్మా వదినమ్మా, దేవునికి ఒకటే కొలబద్ద, ఒకటే కొలుస్తాడు. ఇది విశ్వాసకైనా ఒకటే, సావుకుడికైనా ఒకటే, చిన్న పరిచర్యకైనా ఒకటే, పెద్ద పరిచర్యకైనా ఒకటే, ఎవరికైనా ఒకటే కొలబద్ద, ఒకటే పెడతాడు. ఆ కొలబద్దకు నువ్వు వస్తే రైట్ అంటాడు, ఆ కొలబద్దకు నువ్వు రాకపోతే నన్ను ఎవరినైనా కొట్టివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఏది ముఖ్యం? ఎస్, దెయ్యాలు వెళ్ళగొట్టడం ముఖ్యం కాదు, ప్రవచనాలు చెప్పడం ముఖ్యం కాదు, అద్భుతాలు చేయడం ముఖ్యం కాదు. అయ్యా ఇవి అవసరమే, కానీ వీటికంటే మరీ అవసరమైంది ఏంటయ్యా అంటే గనక దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటున్నాడు, నా తండ్రి చిత్త ప్రకారంగా చేయకుండా నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రయోజనలే. దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు ఉన్నాయా లేవా? దేవుని చిత్తానుసారంగా మన కుటుంబం ఉందా లేదా? దేవుని చిత్తానుసారంగా మన పరిచర్య ఉందా లేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంతమంది దేవుని చిత్తానుసారానికి విరుద్ధంగా నడుస్తున్నారు? ఎంతమంది కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి? ఎంతమంది ఈ రోజున తాగుబోతులుగా, వ్యభిచారులుగా, అన్యాయస్తులుగా, అక్రమస్తులుగా, పగలతో కక్షలతో రేగుతూ, అత్త కోడలికి పడదు, కోడ అత్తలకి పడదు. అమ్మా, తల్లిదండ్రులకి బిడ్డలు పడతలే, బిడ్డలు తల్లిదండ్రులకు పడట్లా. ఎలా అయితే ఎలా? నీ జీవితంలో దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి నువ్వు నడుం కట్టుకోవాలి. ఆమేన్. దేవుని చిత్తం చేయటానికి మనం పరిపూర్ణంగా అంగీకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తం చాలా కష్టంగా ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టం, దేవుని ఇష్టం. దేవుని ఇష్టం మన ఇష్టానికి విరుద్ధంగా ఉంటుంది, మన ఇష్టం దేవుని ఇష్టానికి విరుద్ధంగా ఉంటుంది కదా. హల్లెలూయా. టీవీలు చూడడం దేవుని చిత్తం కాదు, కానీ టీవీలు చూడడం మనకిష్టం. బూతులు మాట్లాడడం, తాగడం, సిగరెట్లు తాగడం, చుట్టా బిడ్డలు తాగడం, సినిమాలు చూడడం,
ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు, దేవుని చిత్తంలో లేని కార్యాలు. పక్క వాళ్ళ మీద పగ పెట్టుకోవడం, పక్క వాళ్ళ మీద కోపపడడం, ఇవన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలు. ఎన్నో కార్యాలు ఉన్నాయి దేవునికి ఇష్టం లేని కార్యాలు. వీటన్నిటినీ మనం జయించాలి, వీటన్నిటినీ కూడా మనం త్యజించాలి, వీటన్నిటిని విడిచిపెట్టి ప్రభు చిత్తానికి మన జీవితాలని, కుటుంబాలని అప్పగించాలి. నా ఇష్టం భక్తే, లోకమే, పాటే. ఇదే నోరుతో పాటలు పాడుతూ ఉంటాం, అదే నోరుతో శాపవచనాలు, నాశనం అయిపోనా, వాళ్ళ కోర్టుకు వెళ్ళిపోనా, వాళ్ళు చచ్చిపోనా, అంతే కదా. ఇదే నోటితో ప్రార్థన చేస్తాం, ఇదే నోటితో బూతులు మాట్లాడేవాళ్ళు లేరా? ఏ కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతావు, అదే కట్టుతో టీవీలు కూడా చూస్తావు, సీరియల్ కూడా చూస్తావు, సినిమాలు కూడా చూస్తావు, జబర్దస్తులు చూస్తావు. ఫోన్ అట్టుకుంటే వదిలిపెట్టావు. ఎక్కడుంది నీ జీవితంలో దేవుని చిత్తం, దేవుని ఇష్టం ఎక్కడుంది? అయినా నేను భక్తురాలిని అంటావు, అయినా నేను విశ్వాసనే అంటావు. పనిచేది నీవు పరలోకం వెళ్ళినప్పుడు, నీవు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రియ బిడ్డారా అని పిలుస్తాడా? లేదా అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పని. నిజంగా ఆ మాట ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, వాళ్ళెవరమ్మా, వాళ్ళెవరు? మన బోట్లు లాంటి వారు కాదు వాళ్ళు. అక్కడున్న వాళ్ళు అంటున్నారు, ప్రభువా నీ నామమున. ఏ నామమున అంటే వాళ్ళు యేసు నామములో పోతేయమంటే పోయింది. యేసు నామములో నీ జీవితం అద్భుతం జరిగిపోయింది అంటున్నారు వాళ్ళు. అంటే యేసు ప్రభు నామంలో అద్భుతాలు చేసిన వాళ్ళకే అక్కడ దిక్కు లేదయ్యా. అయ్యా నేను అంటూ ఉన్నాను, దేవుని చిత్తం నీ జీవితంలో సంపూర్ణంగా జరిగించుకో, అది నీకు క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇష్టానికి చోటి నీ జీవితంలో. నీ ఇష్టం చేసుకోకు, నీ చిత్తంలో వెళ్ళిపోకు. దేవుని ఇష్టానికి, దేవుని చిత్తానికి లోబడు, నిన్ను నువ్వు అప్పగించుకో. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ప్రభు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్నిచ్చాడు. ఇప్పటికైనా నీ తప్పిదాలు తెలుసుకుని, నీ క్రమము లేని జీవితాన్ని చూసుకుని దాన్ని క్రమపరుచుకుంటావని ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు పరలోకానికి వెళ్ళేప్పుడు మనం సిగ్గుపడే పరిస్థితి మనకు ఉండకూడదు. ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు నా బిడ్డ అని ఆయన కౌగిలించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నా బిడ్డ అని ఆయన కౌగిలించుకోవాలి తప్ప, ఒరే బాబు మీరెవరు అయ్యమ్మా నేను అంటాను. యేసు ప్రభుకి ప్రపంచమంతా తెలుసా తెలీదా? మనుషులందరినీ పుట్టించినాడు ఆయనే కదా. మనం తెలుసా తెలీదా? మన పుట్టిక ఆయనకి తెలీదా? మన పెరుగుదల ఆయనకి తెలీదా? అన్నీ తెలుసు. మరి ఇక్కడ ఏమంటున్నాడా? మీరెవరా? అదేంటయ్యా, మమ్మల్ని పుట్టించిన నువ్వే కదా, మాకు అన్నీ చేసిన, ఎన్ని చేసినా ఎవరు నాకు తెలియదురా. అంతే. ఎందుకు తెలియదురా అంటే, నీవు నా ఇష్టాన్ని చేయలేదు, నీ ఇష్టాన్ని చేసుకున్నావు, అందుకే నీకు నాకు సంబంధం లేదు. హల్లెలూయా. మరి ఎవరి ఇష్టం, ఎవరి చిత్తం చేస్తున్నావు? హల్లెలూయా.
మరి దేవుని చిత్తం చేసిన వారు, దేవుని ఇష్టం చేసిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. బైబిల్లో చాలామంది. అలాగే దేవునికి విరుద్ధంగా, దేవుని ఇష్టం కాకుండా వాళ్ళ ఇష్టం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది బైబిల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, ఒకనాటికి వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆరంభించి శరీర సంబంధంగా ముగించారు. మనమందరము ఆత్మ సంబంధంగా మన జీవితాలని ప్రారంభించి ఆత్మ సంబంధంగానే ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవు ఆత్మానుసారంగా ఆరంభించి క్రమక్రమేణా భక్తిలో ఎదుగుతూ నీ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా నడిపించుకుంటూ, దేవుని ఇష్టానుసారంగా నడిపించుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలి తప్ప క్రమక్రమంగా బలహీనమై, శక్తిహీనమై, ఆ తర్వాత నామకార్థమై, ఆ తర్వాత నిలువెచ్చనికై, ఆ తర్వాత ఆరిపోయి చీకటిగా మారిపోకూడదు. హల్లెలూయా. సుడి గాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాలలో వెలిగించిన మన దీపం ఆరిపోకుండా కాపాడుకుంటూ ప్రభు రాజ్యానికి మనం వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో ఏది కాపాడుకోవాలి? క్రమమైన జీవితాన్ని జీవించాలి. అంటే దేవుని చిత్తానుసారమైన, దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలి. అదేంటయ్యా, మరి మా చిత్తం కాదా, మరి మా ఇష్టం లేదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని వాక్యాన్ని చెప్తుంది, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో మీ దేవుణ్ణి మహిమపరచండి. నువ్వు అనుకుంటున్నావేమో, నోరు నాది కదా, కళ్ళు నాయి కదా, హృదయం నాది కదా, మనసు నాది కదా, చేతులు నాయి కదా, కాళ్ళు నాయి కదా అనుకుంటున్నావు. కాదు కాదు. నీ కొరకు కల్వరి సిలువలో మండుటెండలో నింగికి నేలకు మధ్యలో వేలాడి లేశమంతైనా ఆయన రక్తాన్ని దాచుకోకుండా, ఒక్క రక్తపు బొట్టును కూడా దాచుకోకుండా నీ కొరకు సమస్త రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టి నిన్ను పాపానికి క్రయధనముగా ఆయన మారి నిన్ను ఆయన పాపం నుండి విడిపించి, ఇదిగో శాపం నుండి విడిపించి నిన్ను కొనుక్కొని విమోచించి నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు నీకు ఆయన ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటంటే, ప్రభువా అంటే అర్థం ఏంటంటే, ప్రభువా అంటే యజమానుడా అని అర్థం. లార్డ్
అంటే యజమానుడా అని అర్థం. యజమానుడా అంటే శిరస్సు, అవునా కదా? భార్యకు భర్త ఎవరమ్మా? శిరస్సు. అంటే మనకు దేవుడు శిరస్సు అయ్యున్నాడు. యేసు ప్రభువు ఇప్పుడు మనకి శిరస్సు అయ్యున్నాడు. ఈ శిరస్సు ప్రకారం మనం బాడీ పనిచేయాలి తప్ప బాడీ ప్రకారంగా శిరస్సు పనిచేయదు. అర్థమవుతుందన్న మాటలు? ఈ తల చెప్పినట్టు బాడీ వినాలి తప్ప బాడీ చెప్పినట్టు తల విందో. కనుక యేసు ప్రభు చెప్పినట్టుగా మనం వినాలి తప్ప మనం చెప్పినట్టు యేసు ప్రభు వినడు. అందుకే మీరు మీ సొత్తు కాదు. కనుక నోటిని అదుపులో పెట్టుకోండి, కళ్ళను అదుపులో పెట్టుకోండి, మీ మనసును అదుపులో పెట్టుకోండి, మీ ప్రవర్తన అదుపులో పెట్టుకోండి. యేసు ప్రభుకి శిరస్సు వహించి యేసు ప్రభు చెప్పినట్టుగా చేయండి. మీకు పరలోకంలో దేవుడు రా నా బిడ్డ అంటాడు. హల్లెలూయా. లేకపోతే పోండ్రా, మీరు ఎవడో నాకు తెలియదు, పోండి అవతలకి. ఆమేన్. కనుక అటువంటి పిలుపు మనం పిలిపించుకోకుండా రా నా బిడ్డని ఆయన కౌగిలించుకుని ఆ నిత్య మహిమలో ఒక క్రొత్త పేరుతో మనల్ని యేసయ్య పిలవాలి. అటువంటి భాగ్యం కొరకు మనం నిరీక్షణతో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. వచ్చిన వారంతా మోకాలుని కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా. కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ దాసుని నిలబెట్టిదండి, తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి సహాయాన్ని స్థిరపరచమని కోరుచున్నాం ప్రభా. ఒక దినం వచ్చినప్పుడు తండ్రి యేసయ్య నీ నామమున అనేకులు ప్రవచించిన వారే ప్రభా. నీ నామమున అనేకులు అద్భుతములు జరిగించిన వారయ్యా. అనేకులు తండ్రి దయ్యములను వెళ్ళగొట్టిన వారయ్యా. అయినప్పటికీ తండ్రి అక్రమము చేయవారులారా మీరు ఎక్కడి నుంచి వచ్చారని ఎరుగను, వెళ్ళిపోమ్మని అంటున్నావు ప్రభా. ఏడు దినాన ప్రభా మా భక్తి ఎలా ఉంది ప్రభా? అక్రమము చేస్తున్న భక్తిలో మేము చేస్తున్నామేమో ప్రభా. యేసయ్య నీ చిత్తాన్ని నెరవేర్చే కృప తండ్రి మాకందరికీ అనుగ్రహించండి ప్రభా. మీరు కృప చూపమని కోరుచున్నాం ప్రభా. తండ్రి సహాయాన్ని స్థిరపరచండి ప్రభా. అయ్యా తండ్రి మీరు అక్కడ వచ్చినప్పుడు ప్రభా, లేక మా పోకడ జరిగినప్పుడు ప్రభా యేసయ్య మిమ్మల్ని మేము ఎదుర్కొన్నప్పుడు తండ్రి అయ్యా మీరు కౌగిల్లోకి తండ్రి యేసయ్య మేము బందీలైపోయే విధముగా తండ్రి రానా కుమారుడా అని తండ్రి మీ ఆహ్వానాన్ని పొందుకునే స్థితిలో ప్రభా మేము ఉండడానికి కృప చూపండి స్వామి. యేసయ్య క్రమమైన భక్తి మేము చేయవారిగా తండ్రి యేసయ్య ఒక దినమున తండ్రి నీ రాజ్యమునకు తండ్రి యేసయ్య నీ రాకులను ఎదుర్కొన్నప్పుడు తండ్రి వారసులుగా ఉండడానికి తండ్రి మీరు కృప చూపమని కోరుచు తండ్రి యేసయ్య నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కృపను అనుగ్రహించమని క్రమమైన భక్తిలో తండ్రి యేసయ్య మా తుది వరకు కొనసాగే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దయగల తండ్రి, జీవాధిపతి నాయన నీకు స్తోత్రం స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం అందు నాయన నీ దాసుడు నిలబెట్టుకొని 2 లేఖనాలు మాకు వినిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇంతవరకు దాకా నేను నమ్ముకున్నాం, నీలో జీవిస్తూ ఉన్నాం, కడగబడి ఉన్నాం, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాం. మా మాటలు నువ్వు ఆలకిస్తున్నావు, మా ప్రార్థనలు వింటున్నావు నాయన. వినలేదని సేవకుడు ఇప్పుడు చెప్పాడు, మీరెవరో నా ఎదురు నుంచి తొలగిపోమన్నావు నాయన. మేము తొలగిపోయే వారంగా ఉన్నామా? మా ప్రార్థన నీకు ఇష్టముగా ఉందా? మా ప్రవర్తన నీకు ఇష్టముగా ఉందా? మా మాట నీకు ఇష్టముగా ఉన్నాయా నాయన? నా వైపు మధ్యాహ్న కాలము నువ్వు చూసినందుకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి మండలోంచి నువ్వు బ్రతికించావు కదా, నన్ను నీ బిడ్డగా వాడుకున్నావు కదా నాయన. ఇంతవరకు నాయన నీ మార్గంలో లేకుండా తొలగిపోయి ఉంటే ఇది నాన్న నా కళ్ళు తినిపించావు నాయన. తొలగిన నా జీవితాన్ని సమకూర్చండి నాయన,
సజీవ యాగంగా చేయండి తండ్రి. నీ కొందనాలు ప్రభు. నా అంతము నీకు సమర్పించుకుంటున్నాను. నా పరిశుద్ధత కాపాడుకుంటున్నాను తండ్రి. నీ కొందనాలు నాయన. నీకు ఇష్టంగా నేను బ్రతుకుతున్నానా, కష్టంగా బ్రతుకుతున్నానా అయ్యా? ఈ మధ్యాహ్న కాలం నీ దాసుల ద్వారా నేను తెలుసుకున్నాను. ఇది నాను ప్రభువా, నా జీవితాన్ని బయలుపరచండి నాయన. మీరెవరో వెళ్ళిపోయి నాకు తెలియదని అంటే మేము ఆడ బ్రతికేము నాయన. ఎక్కడ జీవించాము తండ్రి, నువ్వు తొలుగు పొమ్మండి. మేము ఆడ బ్రతికేమయ్యా. నీకు ఇష్టముగా ఉన్నావు నాయన. నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని దొంగ వేడుకున్నాడు. దేవా నీకు స్తోత్రాలు అయ్యా. మేము అలాగ తండ్రి అలాగ ఉండకుండా నాయన, మా ప్రార్థన మా అంతం నీకు ఇష్టముగా ఉండాలని, కష్టముగా ఉండకూడదు నాయన. అయ్యా ఎంతమంది సేవకులు చెబుతున్నారు నాయన, నీ వాక్యమి నీ విడిచిపెట్టేవారం కాక మా హృదయాల్లో భద్రపరచుకోవాలో తండ్రి. నీ వందనాలు. నా వాక్య ప్రకారం నడుచుకున్న వారు నాకు ధన్యులు, నాకు ఇష్టలు అన్నావు తండ్రి. నీ వందనాలు నాయన. నీ మార్గంలో నడుచుకున్నందుకు నీ కృప మా మీద కాలం దయచేసినందుకు స్తోత్రాలు అయ్యా. మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోయాను అన్నప్పుడు నేను దెయ్యమని వెళ్ళకుంటాను, రోగులు సొంతపరిచాను, సాక్ష్యం చెప్పాను, అనేకులు చెప్పారు. కానీ నీకెంతమని అని ప్రవర్తన చేసామేమో తండ్రి. ఇందువద్దాక నీకు ఇష్టమైన అహంకారంలో అనుభవించామేమో నాయన. ఇప్పుడు అనుభవిస్తున్నావు తండ్రి. త్వరగా దర్శనం నడిపించండి నాయన. నా ప్రార్థన మంచిది, నేను గొప్పదని, నాలో అతిమన్నది, నాలో గర్వం ఉన్నది, నాలో డాంబేకం ఉందని అది చేయబడుతున్నానేమో. అంత తోచమే నాయన. ఈ మధ్యాహ్న కాలం నీ దాచుడు ద్వారా నాకు వినిపించావయ్యా. నీ కొందనాలు. నా ప్రార్థన ఆలకించావయ్యా. నీకు స్తోత్రాలు. నా కన్నీరు తుడుచువాడా నీకు స్తోత్రాలు అయ్యా. నీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాలం అందు నాయన నీ సేవకుడు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ దాసుడు ఇంకా బలపరిచి లోతైన వర్తమానాలు వినిపించిన ఆయన నీ కొందనాలు తండ్రి. ఇన్నిటి వల్ల విశ్వాసం కలుగునన్నావు నాయన. ఆసక్తితో నీ వాక్యం ఎవరైతే వింటారో వారికి వైపు నేను ఉంటానన్నావు. నా దృష్టి వాడి మీద ఉంచుతానన్నావు నాయన. నీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాలం నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని నాయన. ఈ మధ్యాహ్న కాలం నాయన నీ సేవకురాలు మా మధ్యలో లేదు, నీ దాసుడు మా మధ్యలో లేరయ్యా. నెల్లూరు ప్రాంతంలో ఉన్నారు తండ్రి. నీ దాసుడు బలపరిచి స్వస్థపరిచి నీ సేవకురాలి సాయంకాలం అంతా కుటుంబానికి నడిపించి మహిమ తెచ్చుకోమని, జరగనన్న కార్యం అంతా నీ చేతికి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నయమోచకుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు సజీవుడు నాయన, సర్వలోకానికి చక్రవర్తి నమ్మదగిన దేవుడా. అయ్యా నీకు నాయన ఇప్పుడు దాకా నాయన పాటలతో నేను గణపరిచావు నాయన. వాక్యం ద్వారా నేను గణపరిచాను నాయన. నీ సేవకుండా పిలుచుకున్నావయ్యా ఏ ప్రాంతానికి నాయన. అయ్యా నీ ప్రమాణంలో చెప్పిన వాక్యం మా హృదయాలు నాటబడి నాయన. అయ్యా ఇది ఇడిచిపెట్టేవరంగా కాకుండా మా హృదయాలు నాటి నాయన వాక్యాసరంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయం నాయన. అయ్యా బలవంతుడా బలము దయచేయం, శక్తివంతుడా శక్తి దయచేయం నాయన, ఆరోగ్యం దయచేయం నాయన. ఆవిష్కాలం అంతా జీవితకాలం అంతా మా బతుకు దినములన్నీ కూడా నాయన నేను కనపరచాల, నిన్ను శరపరచాల నాయన. ఓర్పుతో, సమాధానంతో, ఐక్యతతో, ప్రేమతో, కృపతో నింపనైనా. అయ్యా నీ కుమారుల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలించినైనా, అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నువ్వు ఆశీర్వదించినైనా. నీ బిడ్డల చుట్టూ ఇంకా నాయన ఇంకా బలపరిచినైనా, నీ వాక్యంలో బలపరిచినైనా. నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే సమస్తము నీకు సాధ్యమయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అయ్యా భయపడకు, దిగులు పడకని వాగ్దానం చేశాను ఆయన. ధైర్యం తెచ్చుకో, పని సాగించి నీకు తోడు ఉంటాను ప్రభువా. నీ బిడల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలుంచినైనా. అయ్యా నీ సేవకురాలు బలహీనతగా ఉందనైనా. అయ్యా నీ సిలువలో కార్చిన రక్తం అయినా నరానికి పోచింపజేసి నీ బిడల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలించినైనా. క్షేమంగా తీసుకొచ్చే భాగ్యం దయచేమనైనా. అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయనా. అయ్యా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే నాయన సమస్తము నీకు సాధ్యమయ్యా. అయ్యా నీ బిడల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలించినైనా. అంబేద్కర్ నగరం చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలించినైనా. ప్రతి కుటుంబంలో యమనస్తులతో నాయన. అయ్యా ఇప్పటిదాకా యమనస్తుల గురించి నీ చేసిన ప్రార్థనలు వ్యర్థం చేయద్దు నాయన. అయ్యా అప్పుల గురించి చేసిన ప్రార్థనలు వ్యర్థం చేయద్దు నాయన. శ్రమల్లో ఉండే బిడ్డల కొరకు చేసిన ప్రార్థన వ్యర్థం చేయద్దు నాయన. అయ్యా ప్రతి ప్రార్థన నువ్వు ఆలకించున్నావు నాయన. ప్రతి మాట నాయన నువ్వు ఆలకించున్నావు నాయన.
ప్రతి ప్రార్థనకి నువ్వు సేవిగ్గా ఉన్నావు నాయన. ప్రతి కుటుంబంలో సమాధానము దయచేసి నాయన, అప్పుల్లో నుంచి రుణాలు తీర్చుకునే భాగ్యము దయచము నాయన. అయ్యా అయ్యా నీ అడుగుడే నీకు ఇవ్వడని వాగ్దానం చేసావు నాయన. అడగటం నీ మా బాధ్యత నాయన, కార్యాలు జరిగించటం నీ బాధ్యత నాయన. అయ్యా కనికరించి సహాయం దయచేయమని, చేసిన ప్రార్థన వ్యర్థం చేయకుండా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని, ఈరోజు జరిగే ఆరాధన అంతట్లో నువ్వు తోడుగా ఉండి సహాయం దయచేయమని, నీ కుమారుని ఇంకా రాత్రికాలం కూడా వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పర్లకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉపవాస కొడుకును ఇంతవరకు నీ దయతో కృపతో తండ్రి నీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించావు అయ్యా. నీ కృపకే వందనాలు, నీ నడిపింపుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరిన బిడ్డలందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి బలహీనతను ఎరిగినటువంటి దేవా, వారి శక్తిహీనతను ఎరిగినటువంటి దేవా, వారి యొక్క మనస్సు యొక్క ప్రభా నాయనా అయా ఇతని ఆలోచన ఎరిగిన తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ చిత్తానుసరమైనటువంటి అయా కృపలో వారిని బలపరచమని, ప్రతి బలహీనతను తొలగించమని అయ్యా నీ కృపలో వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. మరి విశేషంగా తండ్రి చివరి దినాల్లో అంత్య దినాల్లో నీ మహిమ కలిగిన రాకడకు వారిని వారి కుటుంబాన్ని కూడా సంపూర్ణంగా మీరు సిద్ధపరచండి ప్రభువా, బలపరచండి. వారి ప్రతి అవసరత అక్కరత నీ నామ మహిమలో తీర్చమని సహాయం చేయమని నీ చిత్తముతో మరోసారి మేమందరము కలిసి నీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘానికి నీ సేవకులుగును సదాకాలము తోడేండి నిరంతరము నడిపించును గాక. ఆమేన్. 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 యేసు